హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. సో హాల్లో చాలా బట్టలు కనిపిస్తున్నాయి. బికాజ్ 2 రోజుల నుంచి చాలా చల్లగా ఉండడం వల్ల ఆల్రెడీ ఆరిన బట్టలు కూడా చల్లగానే అనిపిస్తున్నాయి. సో స్మెల్ వస్తాయేమని చెప్పి అలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మా చిన్న బాల్కనీ టూర్ చూద్దాం రండి. సో ఇక్కడ మా అమ్మ ఏంటంటే ఆల్రెడీ మనం పెట్టుకున్న ఒక చిన్న పాట్లో నుంచి ఉన్న చిన్న కాడల్ని కట్ చేసి అలా మట్టిలో గుచ్చితే ఇక్కడ చక్కగా పెరిగాయి. అండ్ పూల మొక్కకు కూడా చక్కగా పూలు వస్తున్నాయి ఇప్పుడు. సో పెట్టిన మిర్చి చెట్టు కొడిచిన మిర్చి కూడా కనిపిస్తున్నాయి మీకు. ఈ 2-3 మిర్చిలు కట్ చేయడం ఎంతో ఈజీ, కానీ ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తే వచ్చినాయి కదా. సో వాటిని కట్ చేయకుండా అలాగే పెట్టి చూసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ తులసి మొక్కలు కూడా మనము వాటికి వచ్చిన గింజల్ని కూడా నేను ఎప్పుడు ఆ చిన్న పాటల్లో పక్కన వేసేస్తుంటాను. అండ్ మందార చెట్టుకు కూడా చక్కగా మొగ్గ వచ్చింది. ఇదిగోండి, దీంట్లో ఎక్స్ట్రాగా అయిపోయి అలా పక్కకు వేలాడుతున్నటువంటి ఆ కాడల్ని ఏం చేస్తుందంటే మా పాప కట్ చేసి మిగతా పాట్స్లో కొంచెం గుచ్చిపెట్టింది. సో అవి చక్కగా వచ్చాయన్నమాట. ఇదిగోండి, చిన్న మందార చెట్టు దాంట్లో బకెట్లో చిన్న మష్రూమ్ వచ్చింది చూసారా. సో ఇలాగా మా తులసి మొక్కలు చూసారా ఎంత పొడవుగా అయిపోయాయో. క్లైమేట్ అయితే సాయంత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంది. సో ఇంకా సరే ఇలా ఉంది కదా, ఏదైనా ఒక మంచి స్నాక్ చేయాలని అనిపించింది అనమాట. నాకు వేడివేడిగా అలా క్రిస్పీగా చేసుకుని తినాలని అనిపించింది. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి నేను ఒక స్నాక్ రెసిపీ చేయబోతున్నాను, అది మీతో షేర్ చేస్తాను. అండ్ మా తులసి చెట్లు చూడండి, ఈఫిల్ టవర్ లాగా ఒక్కొక్కటి పొడవుగా పైకి వెళ్ళిపోతున్నాయి కానీ గుబురుగా పెరగట్లేదు. అండ్ మా అమ్మ ఎప్పుడో పెట్టిన అవేంటి నేరేడు గింజల చెట్లు, అవి అలాగే ఉంచింది పాట్లో, పెద్దగా కూడా అయిపోయినాయి. ఎక్కడ పుదీనా కొమ్మ గుచ్చితే అక్కడ పాట్లో పుదీనా అయితే వచ్చేసింది. సో చాలా మంచిగా అసలు అలా కదిపితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. సాయంత్రం చల్లగా ఉంది కదా, కొంచెం ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా అని చెప్పేసి అనుకొని వస్తే జామకాయలు ఉన్నాయి. మామూలుగా అయితే అసలు చల్లటి వాదనలో జామకాయ అస్సలు తినబుద్ధి కాదు. బట్ ప్రతిరోజు మనం సాయంత్రం టైంలో కొంచెం ఫ్రూట్స్ అనేవి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము, వేరే ఏవో తినేస్తాం, కానీ వాటి వల్ల వచ్చేది లాభం కొంచెం తక్కువ. బట్ ఇవి తీసుకుంటే ఏంటంటే లాభం కొంచెం ఎక్కువ. మనం పిల్లలకి ఏవి పెట్టినా కూడా కాస్త మనం ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో తినాలి. సరే, నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఒక జాంకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం సీజనింగ్ చేసుకుంటాను, ఎందుకంటే డైరెక్ట్గా తిన్నామనుకోండి కొద్దిగా గొంతు పట్టేసినట్టుగాను కఫం చేసినట్టుగాను అనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అంటారు కదా, సైంధవ లవణం అని, అలాంటిది అనుకుంటా. నేను ప్యాకెట్లో చించేసి చిన్న సీసాలో పోసేసాను కాబట్టి కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. రాక్ సాల్ట్ అంటాం చూడండి, అది మామూలు ఉప్పుకు బదులుగా ఇది వాడుకుంటే మంచిది. ఇది రెగ్యులర్ కూరల్లో వేసుకోకూడదు, కానీ ఇట్లా లైట్గా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి పెప్పర్ క్రషర్. ఇంతకుముందు అయితే అసలు మిరియాలు నేను తినేదాన్నే కాదండి, ఎందుకంటే ఆ ఘాటుగా ఉంటాయని చెప్పేసి స్కిప్ చేశాను. కానీ మిరియాలు తిన్న తర్వాత వాటి యొక్క లాభాలు ఉపయోగాలు తెలిసిన తర్వాత అలా నేను నా డైలీ రొటీన్లో నేను ఈవెన్ ఆమ్లెట్ వేసుకున్నా కూడా కారం స్కిప్ చేసి మిరియాల పొడితోటి వేసుకోవడం నేర్చుకున్నాను. సో మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. కాకపోతే ఆ కారం టేస్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం కొద్దిగా స్ప్రింకిల్ చేశాను. ఎంత ఘాటుగా అనిపించిందంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్ జామకాయ కంటే కూడా మనకి ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఈ మిరియాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా దగ్గు జలుబు అట్లా లేకుండా ఉంటుంది. సో డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా నాతో ఇన్స్టాగ్రామ్లో అలాగే మీరు షేర్ చేయండి. ఇవి వచ్చేసి మేము ఇంతకుముందు మనం గింజలు తెప్పించాను చూడండి, కింద మా అపార్ట్మెంట్ కింద ఖాళీగా ఉన్న కుండీల్లో వేసామన్నమాట. సో అక్కడ వేసినటువంటి మొక్కలకు వచ్చిన కొన్ని బెండకాయలు, ఒక వంకాయ, అలాగే చుక్క కూర, పాలకూర, ఇవన్నీ మా అమ్మాయి తీసుకొచ్చింది. కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కూడా వచ్చాయి మొక్కలు, అవి పచ్చిమిర్చి కాయలు వచ్చాయి. సో అవన్నీ తీసుకుని వచ్చింది. చిన్నగా ఉంటాయి అనమాట. మనకేమో మార్కెట్లో ఇంత పొడవుగా ఉంటే మంటే ఉండవు, కానీ ఇవి చాలా ఘాటుగా ఉంటాయి అనుకుంటా. చిన్నగా ఉంటాయి కదా, పొట్టిది గట్టిది అంటారు చూడండి, అలాగా ఇవి చిన్నగా ఉన్నా చాలా స్పైసీగా ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని సర్దేసేసి పక్కన పెట్టిన తర్వాత ఈ లోపల మా హస్బెండ్ ఆఫీస్ నుంచి త్వరగానే వచ్చేసారు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి మై మోస్ట్ ఫేవరెట్ కాజు బర్ఫీ తీసుకొచ్చారు. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, కానీ మైల్డ్ స్వీట్ తోటి టేస్ట్ చాలా క్రీమీగా తింటుంటే చాలా బాగుంటుంది. సో అవి కొన్ని తీసేసుకుని తినేసేసి పక్కన పెట్టేసాక ఇక నా రెగ్యులర్ వర్క్లోకి వచ్చేద్దామని చెప్పేసి పాలకూర చక్కగా వాష్ చేసేసి పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే 2 ముక్కలుగా కట్ చేస్తే చాలు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దీంట్లో మనము రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాము. పాలకూర కంటే ముందుగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక పాలకూర అయితే కలుపుకోవాలి.
అంతకంటే ముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అదేంటంటే ఇప్పుడు చల్లకాలానికి ఇప్పుడున్న క్లైమేట్కి పిల్లలకి అంటే చిన్న పిల్లల స్కిన్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం ఓట్స్, మిల్క్, క్యాలెండులా ఉండేటటువంటి ప్రాపర్టీస్ తోటి 24 అవర్స్ మాయిశ్చరైజింగ్ ఇచ్చేటటువంటి సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ మామాఅర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ అండి. ఇది చాలా మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్తో మనం పెద్దవాళ్ళం రాసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. స్కిన్ మీద ఎటువంటి ఆయిలీనెస్ లేకుండా చక్కగా త్వరగా ఇంకిపోతుంది, చర్మంలోకి మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. డెర్మటాలజికల్ టెస్టెడ్ అయ్యి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అండి. అలాగే పెటా సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కూడా ఇవి. మనము అప్లై చేసుకున్న తర్వాత స్కిన్లోకి వెంటనే ఇంకిపోతుంది, మైల్డ్ అండ్ జెంటిల్గా ఉండి మనకి 24 అవర్స్ మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది. 0+ ఇయర్స్ నుంచి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద మీకు SMART2021 అనే కోడ్ ఇస్తున్నాను. ఇది ఉపయోగిస్తే మీకు mamaearth.in వెబ్సైట్ లేదా మామాఅర్త్ యాప్లో మాత్రమే మీకు అడిషనల్గా నా కూపన్ కోడ్ యూస్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది. అలా అని చెప్పేసి ఓన్లీ ఇక్కడే కాదండి, మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే మన మామాఅర్త్ యాప్ వెబ్సైట్లో ఎటు మీకు దొరుకుతాయి కదా. సో ఇక్కడైనా సరే తీసుకోవచ్చు అనమాట. మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనకి ఈ పిల్లలకి రాసేటటువంటి బాడీ లోషన్ కాకుండా ఇంకొక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు. ఇదేంటంటే డయాపర్ ర్యాష్ క్రీమ్ అనమాట. చిన్నపిల్లలు డయాపర్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి ర్యాషెస్ని తగ్గించడం కోసం ఈ క్రీమ్ని అయితే వాడుకోవచ్చు. సో ఇది కొంచెం మన రెగ్యులర్ క్రీమ్ కంటే కూడా డిఫరెంట్గా ఉంది. సో ఈ క్రీమ్ ఏంటంటే వాళ్ళకి అక్కడ స్కిన్ అనేది ర్యాషెస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటాయండి. pH బ్యాలెన్స్డ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మనం హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. అలాగే వీళ్ళు చెట్లను కూడా నాటి 2025 సంవత్సరం కల్లా 1 మిలియన్ చెట్ల నాటాలని ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకున్నారు కాబట్టి మనం ప్లేస్ చేసే ప్రతి ఆర్డర్ ఒక రియల్ ప్లాన్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోగలుగుతాం వాళ్ళు పెంచేటటువంటివి. సో ఇదే కాకుండా మామాఅర్త్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఏమైనా మంచి ఆఫర్స్ అవి ఉన్నప్పుడు మనం మిస్ అవ్వకుండా వాళ్ళ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా తెలుసుకొని మన పిల్లలకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ కానీ ఈ డయాపర్ ర్యాష్ క్రీమ్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మిస్ చేయకుండా చెక్ చేయండి. ఇప్పుడైతే మన రెగ్యులర్ రెసిపీలోకి వచ్చేసేద్దాం. ఇక్కడ నేను శనగపిండి, బియ్యం పిండి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, కొంచెం వాము, ఇవి వచ్చేసి ధనియాలు ఇలా కాదు, కొంచెం మనం చితకొట్టి వేసుకోవాలన్నమాట. సో ముందు కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే మామూలుగా మిక్సింగ్ చేసుకోవడానికైతే మనకి చిన్నది సరిపోయింది. కొద్దిగా ఈ ఆకులు పెద్దగా కట్ చేసాం కదా, ఫ్రీగా ఉండడానికి వెడల్పు గిన్నె తీసుకున్నాను. దాంట్లో శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పసుపు, కారం, సరిపడా ఉప్పు, అలాగే వాము, నేను తీసుకున్నటువంటి ధనియాలని కొద్దిగా ఈ చిన్న రోల్లో క్రష్ చేసేసుకుంటున్నాను. అట్లా కచ్చపచ్చగా దంచేసేసి ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మామూలుగా ఏంటంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. వాము కూడా కొంచెం అలాగా మనము ప్రెస్ చేసినట్టుగా కలపడం వల్ల దాని ఫ్లేవర్ అంతా కూడా పిండికి కూడా బాగా పడుతుంది. సో శనగపిండి తిన్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఇబ్బంది లేకుండా చక్కగా అరిగిపోతుంది. సో చివరిగా నేను పిండి ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా క్రష్ చేస్తున్నాను. అట్లా చేసినప్పుడు అది మనకి అట్లా నలుగుతుంది కాబట్టి దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండి మొత్తానికి మంచిగా పడతాయి. సో మనము తినేటప్పుడు బాగుంటుంది. ఈ పకోడీ చేసేటప్పుడు నాకు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే బాగుంటుంది అని అనిపించిందండి. కొత్త ప్రయోగం ఎందుకని వేయలేదు, బట్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చేస్తాను. ఎందుకంటే పాలకూరలో కొంచెం చిరుచేదు లాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి దానికి బ్యాలెన్సింగ్ చేయడానికి మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ లేదంటే ఉత్త వెల్లుల్లి క్రష్ చేసి కానీ వేసుకుంటే ఏమన్నా ఫ్లేవర్ ఇంకా బాగుండేదేమో. ఇప్పుడు కూడా బాగుంది, బట్ నాకు ఇంకొంచెం అలా చేసుంటే ఇంకొద్దిగా బెటర్ టేస్ట్ వచ్చేదేమో అని అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను నాకు అలా చేస్తే టేస్ట్ బాగొచ్చిందా లేదా అనేది. సో వంట అంటేనే రకరకాల ప్రయోగాలు కదండి. సేమ్ టేస్ట్ మన అమ్మలు ఏది చెప్పారో అదే చేస్తూ ఉంటే మనం ఎప్పుడు అదే ఓల్డ్ టేస్ట్నే తింటూ ఉంటాము. కొన్ని చిన్న చిన్న అడిషన్స్ అలాగే లేదంటే మైనస్లు చేస్తూ ఉన్నప్పుడు ఆ టేస్ట్ అనేది మారితే మనం ఒక కొత్తగా తెలుసుకున్న వాళ్ళం అవుతాము. మనం చేసింది మన పిల్లలు ఫాలో అవుతారు. సో అదే ట్రెడిషన్ అయిపోతుంది. సో అనిపించింది, బట్ స్టిల్ కొత్త ప్రయోగం ఎందుకులే చేసేదానికని చెప్పేసి నేనైతే వేయలేదు. ముందైతే కొంచెం గట్టిగా కలుపుకోండి.
గట్టిగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే లంప్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫామ్ అవ్వకుండా మనం పర్ఫెక్ట్గా కలుపుకోగలుగుతాం. తర్వాత కొంచెం కొంచెం నీరు వేసుకుంటే కలుపుకున్నాక చివర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇదే అనమాట మనకి క్రిస్పీనెస్ రావడానికి కావాల్సినటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసిన పకోడీ చాలా గట్టిగా మనం అసలు నోట్లో పెట్టుకుంటే చక్రాలు కొరుకుతూ ఉంటే కరకర ఇట్లా సౌండ్ వస్తుంది. సో అట్లా అంత క్రిస్పీగా వస్తుంది. ఆకు కూడా చాలా క్రిస్పీగా మంచిగా అనిపిస్తుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సాస్లో నంచుకొని తింటూ ఉంటే ఎన్ని పకోడీలు తింటామో మనకే తెలియదు అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పాలకూరని మరీ పిసికేసినట్టుగా కాకుండా కొంచెం స్మూత్గా జాగ్రత్తగా ఆ బ్యాటర్ అంతా కోట్ అయ్యేలాగా నిదానంగా కలుపుకోండి. ఇట్లా చేయడం వల్ల మన శనగపిండి అంతా కూడా పాలకూర ఆకుల మీద పట్టుకుంటుంది. సో మనము ఫ్రై చేసుకోవడానికి పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరన్నట్టు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ రెసిపీసే ట్రై చేశానండి. మరి ఇంటి వాస్తు మహిమేమో తెలియదు కానీ కిచెన్లోకి అయితే చాలా తక్కువగానే స్పెండ్ చేశాను. బట్ మన కిచెన్ రెసిపీస్ అన్నీ చాలా మిస్ అయిపోతున్నాం కదా. ఇక నుంచైనా కొంచెం మళ్ళీ సేమ్ పాత ఇంట్లో చేసినట్టుగానే చేయాలని అనుకుంటున్నాను. సో విష్ చేయండి మీరు కూడా, ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మంచిగా నేను వంటలు చేయాలి అని. అండ్ ఇప్పుడైతే ఏముంది, ఆయిల్ అయితే చాలా బాగా హైలో పెట్టుకోవాలి. మంచిగా వేడెక్కిన తర్వాత మాత్రమే చెక్ చేసుకొని అప్పుడే డ్రాప్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయి. లేదంటే ఎక్కువ నూనె పీల్చేసేసుకొని మనకి నూనె అంతా అయిపోతుంది, ప్లస్ మెత్తగా ఉంటే బాగోవు. సో నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసి వెంటనే కదపకూడదు. ఎందుకంటే ఇవి ఆకులతోటి వేసాం కదా, మళ్ళీ అంతా ఇదిగా అయిపోతుంది. కాబట్టి ఆయిల్లో వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు మీరు కదపకుండా అలా ఉంచితే ఆ వేడికి అవి కొంచెం టైట్ అవుతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా మనము గరిటెతో అది కలుపుకొని కొంచెం అటు ఇటు తిప్పుకొని రెండు పక్కల కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇంకా మిగిలిన పిండి అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే, ఇలాగే వేసేసుకోవడమే. పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. కాకపోతే కొద్దిగా ఉప్పు కారాలు ఇంకొంచెం టేస్ట్ రావడానికి కావాల్సినవి ఎక్స్ట్రా ఏమైనా కలుపుతూ ఉంటే మనం రుచిని పెంచడం ఇంకాస్త తగ్గించడమా ఏదైనా సరే అవుతూ ఉంటుంది అంతే. చేస్తూ ఉంటే అన్నీ ఈజీగానే అనిపిస్తాయి. చేయనంత వరకు ఎవరైనా చేసేవాళ్ళని చూస్తే అబ్బో ఎంత గొప్పగా చేస్తున్నారో అని అనిపించింది. మనం కూడా చేయడం స్టార్ట్ చేసామనుకోండి అన్నీ కూల్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా సరే అన్ని వంటలు ఈజీగా చేసేయగలుగుతారు. కాకపోతే కిచెన్లో కావాల్సిందల్లా పేషెన్సే అనమాట. ఓపిక్గా నిలబడి చేయాలి అంతే. అదొక్కటి ఉంటే చాలా ఎవరైనా ఎక్సెల్ అవ్వచ్చు. ఫైనల్గా చూసారా పకోడీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి. చేతిలో ఎట్లా అంటే పౌడర్ అయిపోయినాయి చూసారా. దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉంటాయి అనేది. చక్కగా టమాటో సాస్లో నంచుకొని హ్యాపీగా ఈవినింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఒక కప్ కాఫీ పెట్టుకొని. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, ఆల్రెడీ మా పాప నేను ఇది చేయకముందు తను నూడిల్స్ చేసుకోవడానికి అప్పుడే కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్. అయ్యో ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు, నేను ఇది చేద్దామని అనుకున్నాను చెప్పేసరికి సగంలో ఆపేసింది. మరి ఇంకా ఉల్లిపాయలు ఎలా వేస్ట్ చేస్తాను చెప్పండి. సో పైన వేయంగా ఇంకా కొంచెం బ్యాటర్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దాంట్లో ఈ ఉల్లిపాయలని కొంచెం వేసేసి కలిపేసి ఇంకొక వాయిలాగా వేసేసాను అనమాట. సో మనం ఏదైనా సరే యూటిలైజ్ చేయాలనుకుంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఏదో ఒక సలహా ఇచ్చేస్తుంది. సో ఆ ఉల్లిపాయలు మళ్ళీ అలా ఉంచితే అవి పాడైనట్టుగా అనిపిస్తే మళ్ళీ అలాంటివి రీయూజ్ చేయకూడదు అంటారు, పడేసుకోవాలి. అంతంత రేటు పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా మళ్ళీ పకోడీ మిశ్రమంలో కలిపేసి పకోడీలాగా వేసేసాను. అదొక డిఫరెంట్ వెరైటీ పకోడీలాగా. సన్నగా కోసుంటే బాగుండేది, తను పెద్దగా క్యూబ్స్లో కట్ చేసింది. ఇంకా వాటిని అలాగే వేసేసానులేండి. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు, అది నా అల్టిమేట్ గోల్. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించి చేస్తేనే మనకు ఉల్లిపాయ అయినా పిండి అయినా ఏవైనా వస్తుంది. వాటిని అంత ఈజీగా వేస్ట్ చేసుకుంటే ఎట్లా, పిసినారితనంగా అనిపిస్తుంది. కానీ ఆ పండించడానికి పడే కష్టం ఆలోచిస్తే మనం చేసేది కరెక్టే అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకని ఆల్మోస్ట్ ఏది వేస్ట్ చేయకుండా 100% యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్పదు అన్నప్పుడు ఇంకేం చేస్తాను, కళ్ళు మూసుకున్నట్లు పడేస్తాను అంతే, మళ్ళీ బాధపడకుండా. సో అది నేను ఆలోచించిన విధానం తప్ప రైట్ అనేది మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు ఏ స్నాక్ ఐటమ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.